నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో లేటెస్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీని మంచి రుచిగా కుక్కర్లో త్వరగా చేసుకునేలా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీ కమ్మని గ్రేవీతో చాలా బాగా కుదిరింది. అన్నం చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్ అన్నమాట. అంతేకాదు ఉదయం లంచ్ బాక్స్ లోకి చేసి పెట్టాలన్నా ఇలా ప్రెషర్ కుక్కర్లో క్విక్ గా ఈ గుమగుమలాడే కర్రీని చేసి పెట్టేయొచ్చు. మీరు కూడా ఎగ్ కర్రీని సింప్లీ సూపర్ గా చేయాలంటే ఓసారి ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా కుదురుతుంది, మీ అందరికీ బాగా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ కర్రీని మంచి రుచిగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా గుడ్లను ఉడికించి తీసుకుందాం. చాలా మంది కుక్కర్లో గుడ్లను ఎలా ఉడికించాలో తెలియదు. అలాంటి వారికి హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో అయినా ఉడకబెట్టచ్చు. ముందుగా ఇలా గుడ్లను తీసుకుని గుడ్లు మునిగేటంత వరకు అంటే 3/4 వరకు నీళ్ళను తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పును తీసుకోండి. ఇక్కడ నేను 6 గుడ్లను ఉడకబెడుతున్నాను. కవర్ చేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 2 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా మనం కుక్కర్లో ఉడకబెట్టడం వలన గుడ్లనేవి త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఈ కుక్కర్ని కొంచెం కడిగి తీసుకోండి. కర్రీ కూడా ఇదే కుక్కర్లో చేస్తాం కాబట్టి కొంచెం కడిగి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా గుడ్లను ఫ్రై చేయడానికి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ చొప్పున ఉప్పు, కారం, పసుపును తీసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం పొట్టు ఒలిచేసి ఘాట్లు పెట్టిన గుడ్లను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మీరు కూడా స్టీల్ కుక్కర్లో గుడ్లను ఫ్రై చేస్తున్నట్లయితే ఒక చిన్న చిట్కాని చెప్తానండి. ఎప్పుడైనా సరే మనం ఇలా గుడ్లను స్టీల్ లేదా అల్యూమినియం గిన్నెలో ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాకే గుడ్లను తీసుకొని ఫ్రై చేయాలి. ఇలా చేయడం వలన గుడ్డు పాట అనేది గిన్నెకు అతుక్కోకుండా ఈజీగా ఫ్రై చేయవచ్చు. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ గుడ్లు కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే కాసేపు ఇలా తిప్పుతూ ఫ్రై చేశాక ఆ తర్వాత ఇలా గరిటెతో తిప్పుతూ అయినా ఫ్రై చేయొచ్చు. కానీ మనం గుడ్లను తీసుకున్న వెంటనే కాసేపు ఇలా కదుపుతూ ఫ్రై చేయండి. చూడండి, గుడ్లు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుందాం. ఈ కర్రీ కోసం టోటల్గా ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకుల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని ముందుగా ఇలా 30 to 40% ఫ్రై చేయండి. ఇలా ఇవి కొంచెం మగ్గాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని 1 కప్పు వరకు తీసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఫ్రై చేయడం వలన ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని, ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువగా తినేవారైతే కొంచెం పెంచుకొని తీసుకోవచ్చు. అలాగే మనం చేసే ఈ ఎగ్ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో శనగపిండికి బదులుగా పల్లి పొడినైనా లేదా కాజు పొడినైనా వాడుకోవచ్చు. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన గుడ్లను తీసుకొని గుడ్లకు ఉప్పు, కారం బాగా పట్టేలా కలపండి. ఇలా కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. దీంతో మనకు గుడ్లకు కూడా ఉప్పు, కారం అనేది కొంచెం పట్టుకుంటుంది. 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి చింతపండు నుండి తీసిన చింతరసాన్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళను కూడా ఒక 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు తీసుకోండి. మనకు గ్రేవీ అనేది ఈ టైంలో ఇలా ఉండాలి. ఇది ఉడికి కాస్త చల్లారేసరికి కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ముందుగా గ్రేవీని సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఇలా తయారు చేయండి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి బాగా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక
మెల్లిగా మూత తీసి చూద్దాం. చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది కదా. ఈ టైంలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కర్రీ కన్సిస్టెన్సీని చూడండి. చూడండి కర్రీ అనేది మనకు ఇలాగే ఉండాలి. ఇది ఎలా అయితే చల్లారుతుందో కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ టైంలో మనకు ఈ థిక్నెస్ ఉండాలన్నమాట. చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, కొంచెం తరిగిన కొత్తిమీర ఆకును, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకొని బాగా కలపండి. మీకు ఇక్కడ చూపించిన దానికంటే కర్రీ ఇంకా గట్టిగా ఉండాలనుకుంటే ఇలాగే కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. అంతే, సింపుల్ వేలో కమ్మడి రుచిగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మనం ఎగ్ కర్రీ చేసామంటే ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. లైట్గా పులుపు తెలుస్తూ ఈ కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.